గోవులని సంరక్షించడం కోసం చేస్తున్నటువంటి కృషిగా నేను భావిస్తాను. రెండోది, ఇప్పుడే మిత్రులు మాట చెప్పారు, ఇది ఆవు పాలు మీద కూడా పోటీ ఉందండి, ఇక్కడ మేము ఆవు పాలు మీద కూడా పోటీ పెడుతున్నాం అని చెప్పారు. ఇది రాజకీయ సమావేశం కాకపోయినా ఆవు పాలు లేకుండా నెయ్యి తయారు చేసే వాళ్ళకి ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన వాళ్ళని మనం చూసాం. అలాంటి వాళ్ళకు ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. అందుకని ఏంటంటే రాజా గారు చేసే దీనిని నేను అభినందిస్తున్నా. గోవుని కాపాడితేనే వ్యవస్థలు కాపాడుతాయి. వ్యవస్థలు బాగుండాలంటే గోవు బాగుండాలి. ఎందుకంటే మనం 36 కోట్ల దేవతలు కూడా గోవులో చూస్తాం. గోవుకి అందరూ కూడా ముందు భాగంలో కాదు, ఉష్ణ భాగంలో దండం పెట్టుకుంటాం. ఎందుకంటే గోవు ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. గో పంచకం తీసుకొని ఇంట్లో వేస్తే ఎటువంటి ఇవి కూడా రావు, క్రిములన్నీ చచ్చిపోతాయి. పాలు, అది తినే గడ్డి తిని మనకి ఎంతో విలువైనటువంటి అన్నీ కూడా పంచామృతాలన్నీ ఇచ్చేది గోవు. అలాంటి గోవుని పూజించే కార్యక్రమం చేస్తున్నటువంటి రాజా గారికి అభినందనలు తెలియజేసుకుంటూ